హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. అమరావతి రైతులకు కొండంత అండగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారండి. మొట్టమొదట భూసేకరించిన రైతులకు ఇప్పుడు కొత్తగా రెండో విడత భూసేకరణ చేయాలనుకుంటున్న ఆ యొక్క గ్రామాల రైతులకు కూడా పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డారు. అది సత్యం అండి అది. రాజధాని కోసం భూములు రాజధాని కోసం భూములు సేకరించేటప్పుడు రైతుల్ని వాళ్ళతో మాట్లాడి, వాళ్ళని ఒప్పించి, వారి ఇష్టంతో మాత్రమే తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు 2017, 18లో చంద్రబాబు నాయుడు గారికి స్పష్టం చేశారండి. అంటే ఆయన మాట ఎప్పుడు మాట్లాడినా ఒకటే అండి. అది 2017లో కావచ్చు, 2001లో కావచ్చు, 2000లో కావచ్చు. ఎప్పుడైనా ఆయన ఒక మాట అన్నాడంటే దానికి కట్టుబడి ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. అమరావతి రైతుల దగ్గర బలవంతంగా తీసుకోకండి. భూసేకరణ చట్టాన్ని ప్రయోగించకండి. ఒకవేళ మీరు ప్రయోగిస్తే వారి తరపున నేను రోడ్డు మీదకొచ్చి వాళ్ళ కోసం ధర్నా చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారు మాట కట్టుబడే వ్యక్తి అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగు ముందుకు వేసి కూటమిలో ఉన్న విభేదాలను ప్రతిపక్షానికి తెలియజేశారండి. ఇది వాస్తవం అండి. యాక్చువల్‌గా ఇప్పటికి ఎన్నిటికో మన క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఏ మీటింగ్‌లు కూడా విభేదాలు అన్నిటి ప్రతిదానికి యాక్సెప్ట్ చేసి వచ్చారు. ఈ రైతు దగ్గరికి వచ్చేసరికి భూములు సేకరణ దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడట్లేదు. ఆయన యాక్చువల్‌గా 2 వారాల ముందు 20,000 ఎకరాలు క్యాబినెట్ మీటింగ్‌లో ఒప్పుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు విభేదించి బయటికి వెళ్ళిపోయారు ఆయన. కానీ చాలామంది ఏం చెప్పారంటే ఆళ్ళ అమ్మగారికి బాగుండలేదు. అందుకే ఆయన హుటాహుటిన వెళ్ళిపోయారని చెప్పి ఒక రాంగ్ చెప్పారండి. కాదండి. వెంటనే నాగబాబు గారు చెప్పారు మా అమ్మగారికి బాగుందని ఆయన ప్రకటించారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం మీద భూసేకరణ చేసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ కంటి నీటి చూడకుండా చేయాలండి. చేస్తే మనకి జగన్మోహన్ రెడ్డి తేడా ఏంటండి? అదే పవన్ కళ్యాణ్ ప్రతి చెప్తున్నది అదే. రైతులను ఒప్పించండి. ఎందుకు చెప్తున్నాను ఇంత? ఈ విషయాన్ని నేను మాట్లాడడం కాదు. మీకు తెలుసు. తెలుగుదేశం గుండెకాయ ఎవరంటే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ తన టీవీలో స్పష్టంగా ఆ రైతులు వచ్చి పవన్ కళ్యాణ్ కలవడం, మాకు ఇంత మేము చేసినా మమ్మల్ని కలవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదు, కలిసే తీరిక లేదంటున్నారు. ఇంత రైతులిచ్చి ఇన్ని సంవత్సరాలు మేము అమరావతి రాజధాని కోసం పోరాటం చేసాం. లాఠీ దెబ్బలు తిన్నాం. పొడిచారు మమ్మల్ని జైల్లో పెట్టారు. కేసులున్నాయి. ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. ఇంత ఇబ్బంది పడి, అవమానపడిన మా యొక్క రైతులు గోడు వినకుండా కలవాలంటే మాకు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వట్లేదు, కలవనివ్వట్లేదు. మంత్రి నారాయణ గారు మమ్మల్ని కలవట్లేదని మొత్తుకొని పవన్ కళ్యాణ్ మొత్తుకున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అసలుకి ఏం జరుగుతుంది అని. నేను అందుకే చెప్తాను. నేను ఆల్రెడీ ఒక 9 రోజుల క్రితం ఒక వీడియో చేశానండి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి పువ్వుల్లో పెట్టి అప్పచెప్పడానికి 2029లో ఆయన కోసమే పని చేస్తున్నట్టుందని నేను 9 రోజుల క్రితం చేశానండి. అది ఇప్పుడు ఈ రూపేణా మీకు తెలియజేస్తున్నాను. కన్ఫర్మ్ చేస్తున్నాను దాన్ని. ఇలా పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాళ్ళు చాలా రకాలుగా బాధపడ్డారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే రాధాకృష్ణ చెప్పాడండి. ఆ రైతులు వెళ్తూ కూడా మేము ఇదే రాజధాని రైతులు మేము 3 రాజధానులన్న జగన్మోహన్ రెడ్డి దించడం కోసం ఉద్యమం చేసి దించాము. అలాగే ఇప్పుడు మా యొక్క బాధ మేము కూటమి ప్రభుత్వం ఓడిపోవాలని ఉద్యమం వైపు మమ్మల్ని అడుగు వేయనివ్వకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి చెప్పారంటే వాళ్ళ బాధ ఎంతుంది? వాళ్ళ ఆవేదన ఎంతుంది? వాళ్ళ ఆక్రోశం ఎంతుంది? వాళ్ళు ఎంత మదనపడి, బాధపడి మాట్లాడారు. ఈ మాట అన్నారంటే ఒక్కసారి తెలియపిల్లి అర్థం చేసుకోమని నేను కోరుతున్నాను. అలాగే తెలుగుదేశం నాయకులు కూడా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు గమనించండి దయచేసి. మీరు వారికి ఇంటర్వ్యూ ఇవ్వండి. వారి బాధలు తెలుసుకోండి. అంతేగాని మీరు వాళ్ళకేంటి ఇంటర్వ్యూ ఇచ్చేదని మాత్రం
అనుకోవద్దని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారు వేడుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇలా పవన్ కళ్యాణ్ గారంటే మాకు నమ్మకం అని అమరావతి రాజధాని రైతులు అంటే ఇప్పుడు ఉన్న అమరావతి రాజధాని కోసం 35,000 ఎకరాలు ఇచ్చిన రైతులు, ఇక ముందు రెండో విడతగా వసూలు చేయాలనుకున్న రైతులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకున్నారు. వారే మాకు మా రాజధానికి దిక్కు ముక్కు అని చెప్పి వాళ్ళ నమ్మకం ఉండబట్టే వారందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశారండి. ఇది వాస్తవం. కానీ కొంతమంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవట్లేదండి. నేను ఒకటే చెప్తాను జన సైనికులారా, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. కాకపోతే ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మన పదవుల కోసం మనం కొట్లాడుకుంటే వీక్ అయిపోతాము. అలా కాకుండా చక్కగా ఉన్న సమయం ఎక్కువ సమయం పరిపాలించి ప్రజలకు మంచి చేస్తే ఆ ప్రజలు బాగుంటారనే తమ ఆశించే పార్టీ పదవుల కన్నా కూడా ప్రజలు ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయన ఆయన అటువైపు నడుస్తున్నారు. కానీ కొంతమంది చేయట్లేదు, మర్యాద మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు పదవులు ఇవ్వట్లేదని చాలామంది చాలా ఊళ్ళ నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళ వీడియోలు నాకు వాళ్ళు బాధపడుతూ నాకు తెలియజేస్తున్నారు. వీడియోల ద్వారా కావచ్చు, వాయిస్ మెసేజ్ ద్వారా కావచ్చు, ఏ రకంగా అయినా వాళ్ళు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారండి. ఇలా పలానా శ్రీకాకుళం జిల్లా కావచ్చు, విజయనగరం జిల్లా కావచ్చు, వైజాగ్లో కావచ్చు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కావచ్చు, ఒంగోలులో కావచ్చు, తెలుగుదేశం నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి జనసేన నాయకులు ఆవేదన చెందుతూ నాకు తెలియజేస్తున్నారండి. నేను ఎక్కువ చెప్తున్నాను, మీరు పవన్ కళ్యాణ్ గారిని నమ్మండి. వీళ్ళెవ్వరూ ఎన్ని ఎదవేషాలు ఇస్తున్నారో ప్రతి ఊరిలో ప్రతి తెలుగుదేశం నాయకుడు, మండల నాయకుడు కావచ్చు, జిల్లా నాయకుడు కావచ్చు, లేకపోతే ఈ నియోజకవర్గ నాయకుడు కావచ్చు, వీళ్ళందరూ చిట్టి అంతా పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటుందండి ఖచ్చితంగాను. కనుక మీరేం అధైర్యపడవద్దు. పవన్ కళ్యాణ్ గారికి ఈ వ్యక్తులందరూ తెలుసు. ఆయన సరైన సమయంలో స్పందించాడు. అమరావతి రైతులు రెండో విడత కార్యక్రమానికి ఆయన ఒప్పుకోలేదు. అది కమిటీలో మన క్యాబినెట్ మీటింగ్లో అడ్డుకున్నారు. అది ఆగిపోయిందండి. అది ఎందుకు చెప్తానంటే ఇది ప్రజలకు ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రాంతాన్ని ఈ 36,000 ఎకరాల డెవలప్ చేసి అందులో రాజధానిని చూపించి ఆ డెవలప్ అయిన తర్వాత అప్పుడు కావస్తే మనం తీసుకోవచ్చు. కానీ ముందు తీసుకోవడం ఆ రైతులు చెప్తున్నారు నాకు ఇంతవరకు కౌలు ఇవ్వలేదట. పైగా వాళ్ళకి కమర్షియల్ ఫ్లాట్ అని, ఇంటి ఫ్లాట్ అని ఇచ్చారండి. వాళ్ళకి ఏ ఫ్లాట్ ఏ రైతుకి ఇంతవరకు చెప్పలేదండి. చేయాల్సిన పనులు చేయకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పార్క్ కట్టాలి. మనకు కావాల్సింది తెలుసుకోండి. దయచేసి తెలుగు ప్రజలకు గమనించండి. మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మనం కూటమి ప్రభుత్వం ఓటేసాం సరిపోదు. కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది, కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలించాలో మనం చెప్పొచ్చండి. ధర్మం న్యాయం మనం చెప్పాలి. చెప్తే అందులో మంచిని గ్రహిస్తే బాగుంటుంది. మంచిగా గ్రహించదనుకోండి మనం వచ్చే నష్టమే లేదు. మనకు మంచి సలహా ఇచ్చాము, మనకు నమ్మకం ఉంది. భగవంతుడు మంచి సలహాకి భగవంతుడు మనకి మంచి చేస్తాడు అంతే. మనం చేయడం మన తప్పు, వినకపోతే వాళ్ళ కర్మ. చెప్పడం మన బాధ్యత, వినకపోతే వాళ్ళ కర్మ. అదండి. నేను ఒకటే చెప్తాను జన సైనికులకి, వీర మహిళలకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం నాయకుల యొక్క తీరు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తొందరలో అన్ని సమస్యలు పరిష్కరిస్తారని నేను విశ్వాసంతో నమ్ముతున్నానండి. మీరు కూడా నమ్మండి దయచేసి. పవన్ కళ్యాణ్ గారిని మీరు అసలు ఏమాత్రం కూడా సంశయించిన పని లేదు. అమరావతి రాజధాని రైతులు ఎంత ప్రగాఢంగా నమ్మారు, మీరు కూడా అట్లా నమ్మమని కోరుకుంటూ చదివిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకొని ఈ రాజధాని రైతులు కావచ్చు, మా యొక్క జనసేన కార్యకర్తలకి కాస్త గౌరవం ఇవ్వండి, వారికి సరైన పదవులు ఇవ్వమని ఈ వీడియో ద్వారా వారికి విన్నవించుకుంటూ చదివిస్తున్నాను. జై జనసేన, జై హింద్.